జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 నామినేషన్లు వచ్చాయి. రీజనల్ రింగ్ రోడ్డు రైతులు, ఫార్మాసిటీ బాధిత రైతులు కూడా ఈసారి నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఒక సెట్ నామినేషన్లు వేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో భారీగా ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటుగా RRR బాధిత రైతులు కూడా తమ వాణి వినిపించేందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసిన పరిస్థితి. కొంతమంది బాధిత రైతులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు నామినేషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పాల్గొంటున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మీకు బాధితులు కూడా మా గతంలో కూడా జైలుకు పోయినటువంటి పరిస్థితి. రైతులకు సంఘీభావంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఎమ్మెల్యేల మంత్రులు ఉన్నారు. అప్పుడు ఒక గుంట పోయినేమో, ఒక ఎకరం పోయినేమో కాంపౌండ్ చేసి సూటబుల్ కాంపౌండేషన్ ఇస్తాను ఈరోజు మాట మార్చి అధికారులను మోసపెట్టి గోసపెట్టి అధికారంలో ఎక్కినటువంటి రాజకీయ నాయకులకు మరొకసారి చెప్తున్నాం, వాళ్ళు ఇష్టానుసారంగా వారు పెత్తందారులని, భూస్వాములని, కంపెనీలని, ఫార్మాసిటీని భూములు కాపాడుకోవడానికి ఇష్టానుసారంగా వంకర తిరుగుతూ ఉన్నది కనుక దీనికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే దిగొస్తుంది, భూస్వాములకు మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ విధంగానైనా జూబ్లీ హిల్స్లో చేస్తున్నాం. ఇదే కార్యాచరణ కాదు, రేపు ఫ్యూచర్లో కూడా మమ్మల్ని రైతులను కూడా రానియకుండా పోలీస్ వ్యవస్థను పెట్టుకొని నడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, సంపుతాన్ని చేస్తూ ఉన్నారు. చంపినా సరే, ప్రాణం పోయినా సరే RRR కొరకు భూములు ఏమని తెగ చెప్తా ఉన్నాం. నామినేషన్ ఎంతమంది రైతులు వేశారు? మీరు నామినేషన్ల సందర్భంగా ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఇప్పుడు కూడా 50 మంది వేశారు మొన్నటిదాకా. ఈరోజు కూడా 50 మంది వేసాం, 70 మంది వేసాం. కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తా అన్నారు. రిజెక్ట్ చేసినా సరే భయపడం, మా ప్రాణం పోయినా భయపడం, 80% కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో కూడా ఆందోళనలు చేశారు. సో అసలు రైతులకు ఎలాంటి న్యాయం కావాలని ఒక ప్రతిపాదన ఏమైనా పెట్టారా? ఏం చెప్తున్నారు? భూములు అంటున్నారు, ఎలాంటి నష్టపరిహారం? ప్రభుత్వం భూమి అయితేనేమో 3.5 SRO రేటు ఉన్నటువంటి 3.5 కోట్ల SRO రేటు ఉన్నటువంటి భూమిని 104 కోట్లు బిట్ ఆప్షన్ పెట్టుకుంది. 104 కోట్లు బిట్ ఆప్షన్ పెట్టుకుంది. ఏ ప్రతిపాదికన ప్రకారం బిట్ ఆప్షన్ పెట్టినావు? అది వేలం వేస్తే 177 కోట్లకు అమ్ముకున్నావు. ప్రభుత్వ భూమిని ఎట్లా అమ్ముకున్నావు? మా రైతుల భూమిని కూడా అదే విధంగా అమ్ముకో, అదే విధంగా తీసుకో. నేను డెవలప్మెంట్కి అడ్డు కాదు, నీకు భూములు కావాలంటున్నాం. మా జిల్లాలో ఎక్కడైతే 8 జిల్లాల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఆ జిల్లాలో భూములు ఇవ్వమంటున్నాం. లేదు ఇవ్వలేమంటున్నాం, భూములు సర్దుబాటు చేయలేమంటున్నాం. కనుక నీవు ఇంకే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అయితే కనుక బహిరంగ మార్కెట్ రేటు నువ్వు డెవలప్మెంట్ చేసుకో అని చెప్పి స్వచ్ఛంగా చెప్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే రేపు కూడా ఫ్యూచర్లో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ మంత్రులు కానీ తిరగనీయం. మమ్మల్ని సంపుతాన్ని పేరిస్తారు, పోలీసులు సంపుతాన్ని పేరిస్తారు, కాంగ్రెస్ నాయకులు సంపుతాన్ని పేరిస్తారు. అయినా సరే ఈ దోపిడీ దొంగల రాజ్యంలో మేము ఉండడం దుర్మార్గం ఉంది. ఈ ప్రభుత్వానికి గవర్నమెంట్ రైతుల పక్షాన లేదు కానీ కులవడని కంకణం కట్టుకున్నాం. ఈ అందరం వచ్చి ప్రచారం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. పరిస్థితి RRR బాధిత రైతులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో కూడా బాధిత రైతులంట ప్రచారం చేస్తాం, మేము ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా RRR బాధిత రైతులు నామినేషన్ వేసిన సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్.